అరే! నీకేమన్నా పైసలున్నాయారా? నేనే పెద్ద అడక తినేటోడినిరా అంటే, నువ్వు నా దగ్గరొచ్చి పైసలున్నాయారా? అంటే నేనేమన్నా తీసి జేబులో నుంచి ఇస్తున్నానారా నీకు? నా దగ్గర పైసలు లేవు, ఏం లేవు. అరే! గట్లంటావేంరా? సూడు, సూడు, సూడు జేబులుంటాయి జూడు. దా నువ్వు పెట్టి చూదువు దా నా జేబులో దొరుకుతాయి పైసలు రూ. 2. ఛీ! నీ యమ్మ ఎప్పుడు జూడు నీతోని ఇదే లొల్లిరా నాయనా. పైసలున్నాయారా అంటే, దారా జేబులో జూడు, దారా జేబులో జూడు. కానీ ఒక్క రోజన్నా పైసలిచ్చిన మొఖమేనారా నీది? నీ మొఖంలో నా లవడ. గివ్వే కథలు పడ్డావనుకో గుత్తలదంతా కొడుకా. నిన్ననే కదరా గుత్తవలుగా తాగిపిచ్చిన మళ్ళా పొద్దున లేసొచ్చి పైసలున్నాయారా తాగుదామంటే ఎవడు తెస్తర్రా? మా అయ్య ఇస్తున్నాడు నాకింట్ల. అగో పైసలు లేవు. ఇంట్లో మా అయ్య పైసలియ్యడంటావు. మరి నిన్నేంరా అంతగనం పైసలు తెచ్చినవు? లవుడేం గాదు. నా దగ్గర పైసలెక్కడియి? మా ఇంటెనకెవడో కొత్తగా బిల్డింగ్ కడుతుండు. వానింటికి నైట్ బోయినా 2 పెద్ద సీకులు తీసుకొని బోయి దొంగతనం చేసి ఆ స్క్రాప్ షాప్‌లో అమ్మి దెంగిన. అందుకే అన్నిగనం పైసలొచ్చినాయి నిన్న. అందుకే దాగినం. ఈరోజెక్కడున్నాయంట్రా పైసలు? మరింకేం మొడ్డి రోజుకిడంగా నైట్‌కొక పెద్ద సీక్ దొంగతనం చేసి అమ్మి దెంగి తాగుదాం పా. ఇంకేం టెన్షన్ అవసరం లేదు ఈరోజు సెట్టు. అరేయ్! నేను నీకొక నిజం చెప్పాలిరా. ఏంటి కొంపదీసి ఆ బిల్డింగ్ మీదా ఏంటి? ఆ బిల్డింగ్ మాది కాదురా! మీ పెద్దనాన్న వాళ్ళది. అయితే సీకులు కాదు, ఇటుకలు కూడా అమ్మి దెంగుదాం పా. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.